నేటి ముఖ్యాంశాలు. పలు శుభకార్యాల్లో పాల్గొన్న సిటీ కేబుల్ ఎండి గొటిక నరసింహారెడ్డి బాబన్న. బెల్కటూరు గ్రామంలో భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన నూతన నాభిశిల ప్రతిష్టాపన కార్యక్రమం. తాండూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ అనంతరం స్ట్రీట్ కార్నర్ మీటింగ్. పాల్గొన్న రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. నరేంద్ర మోడీకి చెవెళ్ల ఎంపీ సీటును కానుకగా ఇస్తున్నాం. బీజేపీ నాయకులు నరేష్ మహారాజ్. చెవెళ్ల మేనిఫెస్టోను విడుదల చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శుక్రవారం తాండూరు పట్టణంలోని పలు శుభకార్యాల్లో సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిక నరసింహారెడ్డి బాబన్న పాల్గొన్నారు. తాండూరు మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి నూతన గృహ ప్రవేశానికి నరసింహారెడ్డి హాజరయ్యారు. గొటిక నరసింహారెడ్డితో పాటు ఆయన సోదరుడు గొటిక రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు నర్సిరెడ్డి, నాగప్ప, పోలీస్ వెంకటయ్య గౌడ్, వెంకటేష్, వెంకటరామరెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాండూరు మండలం బెల్కటూరు గ్రామంలో 3 రోజుల పాటు కొనసాగే నాభిశిల బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. జలాదివాసం కార్యక్రమాన్ని పూజారులు మఠం రాజేశ్వరయ్య, మఠం కార్తీక్ ఆధ్వర్యంలో పూజలు ప్రారంభించారు. గ్రామంలోని మహిళలు, పెద్దలు నూతన నాభిశిల బొడ్రాయికి నీటితో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని గ్రామస్తులు తెలిపారు. పంచాక్షరమనోపమ పంచసూత్రకృతం వందే పంచాచార్యాం జగద్గురుం అనురాగాయుక్తాయ శిష్యవాత్సల్యమూర్తే హరిబసవేశ్వర శివాచార్యం సద్గురుం ప్రణమామ్యహం. శ్రీ గురు సద్గురు మహాత్మా హరిబసవేశ్వర స్వామి పాద చరణములకు నమస్కరిస్తూ వెంకటూరు గ్రామమునందు నిర్వహించబడుతున్న నాభిశిల కార్యక్రమం ఈ రోజు జలాదివాసం, విఘ్నేశ్వర పూజ, మంటప పూజ, జలాదివాసము నిర్వహించబడింది. రేపు ఉదయం 6:30 గంటలకు సుప్రభాత సేవ, స్వస్తి పుణ్యాహవాచన, నాంది సమారాధన, పంచాచార్య పూజ, కలశ పూజ, ధాన్యాదివాసము నిర్వహించబడను. సాయంత్రం సేనాదివాసము 7 గంటలకు సేనాదివాసము, నాంది సమారాధన, మండప దేవత ప్రతిష్ట, కలశ పూజ, లక్ష్మీ పూజ, నాభిశిల పూజ మొదలగు కార్యక్రమాలు నిర్వహించబడిన తర్వాత సేనాదివాసము నిర్వహించబడను. ఉదయం 5 గంటల 30 నిమిషములకు నామశిల యంత్ర ప్రతిష్ట జరగబడను. ఈ కార్యక్రమం అందరూ కూడా వచ్చి జయప్రదం చేయగలరని ప్రజలందరికీ పుర ప్రముఖులకు, మాజీ ఎంపీ నుంచి మాజీ సర్పంచ్, మాజీ మండల్ చైర్మన్, ఎమ్మెల్యే, మాజీ ఎంపీ మొదలైన వారి పేరు అనకుండా పుర ప్రముఖులు పేరున అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఉప సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్ మెంబర్లు ఒకరే నాకు చెప్పకపోయి, నా పేరు చెప్పకపోయి అనే కార్యక్రమం ఇది మనందరిది. కాబట్టి ఇది ఎవరైనా పాల్గొనాలి. ఇది మనది, మన ఇంటి దాని దేవుని కార్యక్రమం కాబట్టి అందరు పాల్గొని
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని ఆ గురుచరణాలకు నమస్కరిస్తూ శ్రీ వీరాంజనేయ స్వామి అనుగ్రహం అందరికీ కూడా ఉండాలని కోరుతూ గ్రామదేవతల అనుగ్రహము అందరికీ ఉండాలని కోరుతూ శ్రీ నరసింహస్వామి గారి అనుగ్రహం అందరికీ ప్రజలకు అందరికీ ఉండాలని కోరుతూ ముగిస్తున్నారు. గ్రామంలో ఉన్న ప్రతి ఆడపడుచు వచ్చి నాలుగేళ్ల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. వారు వచ్చి వాళ్ళ కళ్యాణంలోని నీటి తీసుకొచ్చి నాలుగేళ్ల వేయాలి. గోళాల కార్యక్రమం ఉంటుంది. 28 రోజులు అందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. ఓం సజ్జోజాతం ప్రవక్ష్యామి సజ్జోజాతాయ నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాయ భవస్వమాయ నమః. వామదేవాయ నమో ధరష్టాయ నమో ధరష్టాయ నమో గణాయ నమో గణాయ నమో వరాయ నమో గణాయ నమో భక్తవరాయ నమో సర్వభూతమాయ నమో బ్రహ్మణాయ నమః. సత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో शिवोहमे सुधरा शिवोहम ओम गंगेश महेशेवा गोदा परिसरस्पते नर्मदा कावेरी हे सुंदरे गुरु ओम सज्जोजातं प्रपद्यामि सज्जोजाताय वै नमो नमः. भवे भवेनादि भवे भवस्वमान् भवोत्तमाय नमः. वामदेवाय नमो जयस्ताय नमो जयस्ताय नमो कालाय नमो कविकर्णाय नमो भवनाय नमो भविकर्णाय नमो भक्तवरदाय नमो सर्वभूतमाय नमो ब्रह्मणाय नमः. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात्. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు పట్టణంలోని విలేమూన్ చౌరస్తా నుండి సాయిపూర్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. చెవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిపూర్ లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో చెవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు మన పిల్లల భవిష్యత్ ఆధారపడి ఉందని, మతతత్వ పార్టీలు మతం పేరుతో గుడి పేరుతో ఓట్లు అడగడానికి రానున్నారని, వారికి ఓట్లతో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా నిరుద్యోగాన్ని, నిత్యావసర వస్తువులను పెంచి పోషించిందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణం సాయిపూర్ అంటేనే నాకు కొండంత బలం అని అన్నారు. నా గెలుపులో సాయిపూర్ కీలక పాత్ర పోషించిందని మనోహర్ రెడ్డి గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని అన్నారు. 5 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని, నాకు ఎంపీగా రంజిత్ రెడ్డి తోడైతే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాలా, లింగదల్లి రవి, కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు, వార్డు ఇన్ఛార్జీలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అనారెడ్డి గారి నాయకత్వం, అనారెడ్డి గారి నాయకత్వం. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లోక్సభ
చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి డాక్టర్ రంజిత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మా గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఈరోజు బైక్ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. ఇట్టి బైక్ ర్యాలీకి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నాయకులకు కూడా పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే వివిధ వార్డుల నుంచి వచ్చిన కార్యకర్తలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు ఇటు కార్యక్రమాన్ని ఇంత భారీగా నిర్వహించడానికి వచ్చిన కార్యకర్తలందరూ కూడా పార్టీ తరఫున శుభాభినందనలు తెలుపుతూ ఏదైతే బైక్ ర్యాలీ చేపడుతున్నామో ఇక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ సాయిపూర్ బోనమ్మ టెంపుల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ర్యాలీ ప్రారంభమై ఇక్కడ నుంచి చౌరస్తా శివ అంబేద్కర్ చౌక్ యాదిరెడ్డి చౌక్ పైగా సాయిపూర్లోని బోనమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్లి అక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఉంటుంది. అక్కడ గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు మరియు చేవెళ్ల లోక్సభ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు వారు కార్యకర్తలను మరియు పార్టీ అమలను ఉద్దేశించి అక్కడ ప్రసంగం చేస్తారు. కాబట్టి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో రాబోతుంది. మన కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసనమైంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా అభిమానులకు కూడా నేను కోరుకునేది ఒక్కటే, కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు ఓటేసి బలపరచాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ సమయం కేటాయించడానికి ధన్యవాదాలు. నియోజకవర్గానికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరు రేపు 13వ తారీఖు నాడు చేతి గుర్తుకు పెద్ద మెజార్టీ నాకు ఆ రోజు సాయిపూర్ ప్రజలు ఏ విధంగా మెజార్టీ ఇచ్చిండ్రో దానికి రెట్టింపుగా మీరు ఇవ్వవలసిందిగా మీకు అందరికీ కూడా కోరుకుంటూ, ఈ రోజు ఇంత పెద్ద బైక్ ర్యాలీ కూడా చిన్న పొరపాటు చేసిన మళ్ళా 5 సంవత్సరాలు మనం ఇబ్బంది పడతాం. మనకి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తాండూరుని అన్ని విధాలు అభివృద్ధి చేసుకునే బాధ్యత నేను తీసుకుంటా మన ముఖ్యమంత్రి గారి సహకారంతో. నాకు తోడుగా అన్నని కూడా తాండూరు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇస్తాము. ఎంపీ గారికి భారీ మెజార్టీ ఇచ్చే బాధ్యత మనం అందరం తీసుకొని తాండూరు అన్ని విధాల ఈ రోజు తాండూరు చూస్తూ ఉంటే 10 సంవత్సరాల నుంచి వెనుకబడిపోయింది. ఎక్కడ రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి, వైద్యం ఇబ్బందికరంగా చేతులు లేపడి బ్యాగ్ హస్తం గుర్తుకే ఈరోజు తాండూరు టౌన్ లో ఇంత పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో నిర్వహించుకొని సాయిపూర్ కి రావడము, సాయిపూర్ లో అక్కా చెల్లెలు అన్నదమ్ములు ఇంత పెద్ద ఎత్తున రావడము, మీరు మా కోసం వెయిట్ చేయడము, మీ అందరి కోసం ఏర్పాటు చేసి సభకు సభాధ్యక్షత వహిస్తున్న స్థానిక కౌన్సిలర్ నీరజ బాలరెడ్డి గారు, రత్నమాల నరసింహులు గారు, పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు యూత్ మొత్తం మంచి బైక్ ర్యాలీ తీద్దాం రా అన్న అని చెప్పి మనోరన్న చెప్పడము, మీ అందరం రావడము, మీ అందరం కూడా ఆ బైక్ ర్యాలీలో పాల్గొని ఇక్కడ వస్తే ఎంతో కడుపు నిండింది. పిల్లల ఉత్సాహము, పెద్దల ఉత్సాహము, రాబోయే రోజుని ఇక మొన్ననే మీరందరూ చాలా 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 కష్టపడి రేవంత్ రెడ్డి అని ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావాలని చెప్పి మీరందరూ అమలు చేసే దిశలో రేవంత్ అన్న నడుస్తుంటే మేమందరం మీతో ఉన్నాము రేవంత్ అన్న అని చెప్పుకుంటూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మరోసారి మీకు నమస్కరిస్తూ, మొన్న గెలిచిన ఎలక్షన్ మామూలు ఎలక్షన్ కాదు, మంచి ఎలక్షన్ గెలిచిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అన్న రేవంత్ అన్నకు మంత్రివర్గంలో ఉన్న అందరు సీనియర్ నాయకులకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక రాబోయే మన ఎలక్షన్, నా ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్స్, ఇవి చాలా 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 ఇంపార్టెంట్ ఎలక్షన్స్. పదే చెప్తున్నాం, ఈ ఎలక్షన్ చాలా కీలకమైనవి. మన కోసం, మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్తున్నా. నా ఎలక్షన్ నాకు తెలుసు, నాకు మన కోసం నేను అడుగుతున్నా అనుకోకండి. ఎందుకంటే దేశంలో మనందరం కలిసికట్టి ఉండాలి కాబట్టి ఒకవైపేమో లౌకికవాదం, ఒకవైపేమో మతతత్వవాదం, ఒకరొక పార్టీకి ఒక్కొక్క వాదం తప్పు లేదు అందులో. కానీ ఈ సభ్య సమాజంలో అందరం కలిసికట్టి ఉండాలన్నది కూడా మనం అందరికి తెలియాలి. తప్పేం లేదు, ఏ మతం అని అనుకోవచ్చు. మనం మానవ జన్మ ఎత్తినప్పుడు ఎక్కడ పుడతాం, ఏ కులంలో పుడతాం, ఏ మతంలో పుడతాం మన చేతులు లేదు. ఆ దేవుడో, అల్లామియనో, జీసస్ క్రైస్టో, సిక్స్ ఎవరన్నా ఆ భగవంతుడు డిసైడ్ చేస్తారు మనం ఎక్కడ పుడతామని. పుట్టిన మానవులు పక్కకుండే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరితో కలిసికట్టి ఉందాం, తప్పేం లేదు అందులో. నిన్న రేవంత్ అని చెప్పినట్టు శ్రీరామచంద్రుడు గుడిలో ఉండాలి, భక్తి మన గుండెల్లో ఉండాలి.
అది కూడా మంచి పాయింటే రేవంత్ అని చెప్పినట్టు. అందరం భక్తితో కొనియాడతాం శ్రీరామచంద్రుడిని. నేను కూడా మనోరన్న కూడా స్వప్న వాళ్ళు కూడా తర్వాత నీరజ ప్రతి ఒక్కరం నేను కూడా మీ అందరం లక్షల రూపాయలు మన అయోధ్యలో నిర్మించిన గుడికి మేము కూడా చందాలు ఇచ్చినాం. ఎందుకంటే మనకు కూడా శ్రీరామచంద్రుడే మన భగవంతుడు, అందరి వాడు శ్రీరాముడు అని చెప్పి ఇచ్చుకున్నాం, గుడి కట్టుకుందాం అని చెప్పి. సో ఆ భక్తి ప్రకారం మనం ఇచ్చుకుంటాం. కానీ రాబోయే ఎలక్షన్లు మన పిల్లల కోసం ఇవాళ యూత్ ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. యూత్ కి 2014లో ఏం ప్రమాణం చేసిండ్రు బీజేపీ వాళ్ళు? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. యూత్ చాలా ఉత్సాహంతో మేము బీజేపీతోనే ఉంటాం, ఆ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరూ యూత్ అంతా తిరిగిన తర్వాత 18 వారికి ఏమి ఇవ్వలేదు. దాని తర్వాత 18 కూడా అదే మాట చెప్పిండ్రు, 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాము, తర్వాత పేదలకు ప్రతి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. ఎవరికైనా 15 లక్షల రూపాయలు పడ్డాయా? ఎవరికైనా వ్యవసాయదారునికి వాళ్ళ సంపద 2 చేస్తాన్న బీజేపీ ప్రభుత్వం ఎవరైనా వ్యవసాయదారుడు సంతోషంగా ఉన్నాడా? ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా కూడా ఎవరి అకౌంట్లో 15 లక్షలు పడలేదు, ఎవరికి పిల్లలకు ఉపాధి కలగలేదు. మనము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు తీసి చూస్తే ఇచ్చింది 7 లక్షలు, చెప్పింది 20 కోట్లు. పిల్లల్ని మభ్యపెట్టి ఇస్తామని చెప్పి 14 చెప్పిండ్రు, 18 చెప్పిండ్రు, ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నారు. దయచేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా, తల్లిదండ్రులు మీ పిల్లల్ని అడగండి, ఎందుకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేదు? మీరు ఏం చూసి బీజేపీ అంటున్నారని అడగండి. వాళ్ళకి తెలియట్లేదు, మీరు చెప్పండి. పిల్లలను కూడా అడుగుతున్నా, మీ తల్లిదండ్రుల ఎవరి అకౌంట్లో 15 లక్షలు పడ్డాయా? 15 లక్షలు ఇస్తామని చెప్పారు కదా. సో వాళ్ళు ఏమంటారంటే మాకు కావాల్సింది ఏదో చెప్తాం, ఎలక్షన్ గెలుస్తామని చెప్పి. కానీ రేవంత్ రెడ్డి అన్న మొన్న 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని 4 గ్యారెంటీలు అమలు చేసిండు. ఇవాళ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా తీసుకోండి అని చెప్పిండు. బాలరెడ్డి అన్న ఇప్పుడే చెప్పిండు, ఎవరు అడిగినా కూడా మీరు కరెంట్ బిల్ కట్టకండి, 700 రూపాయల కంటే తక్కువ వస్తాయని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ కోడ్ వర్తిస్తుంది కాబట్టి 2 నెలలు లేట్ అవుతుంది. కానీ మీరు కట్టాల్సిన అవసరం లేదు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా వస్తుంది, అకౌంట్లో పడతాయి. పడకపోతే వేదిక మీద ఉన్న నాయకులు ఎవరినైనా అడగండి, మీ అకౌంట్లో జమ చేస్తారు. నేనేం అడుగుతున్నా, ఇవాళ ఒక హామీ ఇస్తా అని చెప్పి ఆగస్టు 15 అంటున్నాడు, చేస్తావా అని సవాల్ విసిరితే సవాల్ స్వీకరించి రుణమాఫీ చేస్తా అంటుండు. కానీ బీజేపీ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిండ్రా, 15 లక్షల అకౌంట్లు వేసిండ్రా, వ్యవసాయదారులను కడుపులో పెట్టుకొని చూసిండ్రా? చూడలేదు. మనం ఎవరేమో అడుగుతలేము. మనము ఎప్పుడు అదే అనుకుంటున్నాం, ఈసారి అడుగుతూ నెక్స్ట్ టైం అడుగుదాం అని చెప్పి. వాళ్ళకి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం, మనం ఇక్కడ 10 రోజులు ఆలస్యం అయితే అల్లరి చేస్తున్నాం. ఇది మన హక్కు అనుకుంటాం, అక్కడ భయపడతాం. కానీ అందుకే ఈ ఎలక్షన్ చాలా కీలకమైంది. మనం అందరం చేయి కలిపి చేయిని బలపరుచుకుందాం. రేవంత్ అన్నను మొన్న గెలిపించిండ్రు, నిన్న అదే చెప్తుంటే నేను అక్కడ కూడా ప్రతి ఒక్కరం అందరం కలిసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఎంతమందిని గెలిపించుకుంటే మనకంత బలం చేకూరుతుంది. కేంద్రం నుండి రావాల్సిన నిధులు తెచ్చుకొని మనం ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటాం. మన సంక్షేమం మనం చూసుకుంటాం, మన బతుకులు బతుకుదాం. మనకు కావాల్సిన వనరులు ఉన్నాయి, మనకు కావాల్సిన తెలివి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మనం ఏమేం కావాలో తెచ్చుకుందాం, మన బతుకు మనమే రాసుకుందాం, ఏం చేయాలి రాబోయే రోజుల్లో అని చెప్పి. మీరందరూ ఇవాళ నా ఎలక్షన్, రేపు నీరజమ్మ ఎలక్షన్ ఉంటుంది, రత్నమాలమ్మ ఎలక్షన్స్ ఉంటాయి, ఎల్లుండి సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్, అన్ని ఎలక్షన్లు ఇదే కుటుంబం, కాంగ్రెస్ కుటుంబం అని అనుకొని ప్రతి ఒక్కరం ప్రతి ఎలక్షన్ కలిసి పోరాడదామని చెప్పి అందరం కలిసికట్టుగా సాగితే మనకు తీరని లోటు ఏమన్నా ఉందా అని, ఏదైనా లోటు తీరలేదా, ఈ లోటు ఆ లోటు అని ఏ బాధన్నా అన్ని బాధలు తీర్చుకునేటట్టు చేద్దామని చెప్పి ఇంత మంచి అవకాశం ఇచ్చిండ్రు, నన్ను పిలిచిండ్రు, ఆదరిస్తుండ్రు. మీ ముందు నిలబడ్డా. రాబోయే 15 రోజులు నా కోసం కష్టపడండి, ఇంటింటికి తిరగండి. ఆడోళ్ళు ఇంత పెద్ద ఎత్తున వచ్చిండ్రు, ఇంటింటికి పోయి సాయిపూర్లో ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి రాబోయే రోజుల్లో చేయి గుర్తును బలపరుస్తామని చెప్పాలని వేడుకుంటూ
గత 5 సంవత్సరాలు నేను చేసిన పనితీరు, అంతకంటే ముందు 5 సంవత్సరాలు విశ్వేశ్వరరెడ్డి చేసిన పనితీరు మీరు కొలమానం చేయండి. నేను 5 సంవత్సరాలు మీకు అందరికి అందుబాటులో ఉన్నా. ఇక్కడ కోవిడ్ టైంలో కూడా ప్రతి గ్రామానికి వచ్చిన, ప్రతి గ్రామ పంచాయతీలో టీవీలు పెట్టించిన, పిల్లల చదువు కోసము నిత్యావసర వస్తువులు ఇచ్చిన. ఇవాళ విశ్వేశ్వరరెడ్డి నా పైన ఆరోపణలు చేస్తుండు. నేను పదే అడుగుతున్నా, ఇవాళ సాయిపూర్లో కూడా అడుగుతున్నా, ఏదైనా ఆరోపణ రుజువు చేస్తే నేను రేపు వస్తా, ఎప్పుడైనా ఎక్కడైనా వస్తా అని చెప్తే మళ్ళీ మాయమై పారిపోతుండు. మాటలు మాట్లాడుతుండు, గ్రామాలు తిరిగినా అని చెప్పి. గ్రామాలు తిరిగితే ఇప్పుడు గ్రామం తిరుగు, ప్రతి గ్రామ పంచాయతీలో నేను ఇచ్చిన టీవీ ఉంది. నువ్వు కోవిడ్ టైంలో ప్రజలందరూ బాధల్లో ఉంటే ఇంట్లో పడుకున్నావు, నా భార్య పిల్లలు బయటికి పోనిస్తలేరన్నావు. నాకు కూడా నా భార్య బిడ్డలు నన్ను కూడా అడుగుతారు, బయటికి పోకు కోవిడ్ టైంలో అని చెప్పి. నేను వచ్చిన, మీరు నన్ను ఆదరించిండ్రు, నేను ఎవరో తెలియనప్పుడు నన్ను గెలిపించిండ్రు. మీ బాధలు ఉంటే నేను ఉంటా అని చెప్పి నేను వచ్చిన. ఆయన ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే ఆదరించిండ్రు, రేవంత్ అన్న ఆ రోజు ముఖ్యమంత్రి కావాలా, నేను ఎమ్మెల్యే కావాలని చెప్పి పరితపించి నా కోసం ఏ విధంగా అయితే మీరు పనిచేసిండ్రు, ఆ రోజు మీకు చెప్పిన 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి, మీకు చెప్పిన ప్రకారమే 6 గ్యారెంటీలు మొట్టమొదటి సంతకం పెడతామని చెప్పినాం. మేము రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 6 గ్యారెంటీల పైన సంతకం పెట్టడం జరిగింది. 6 గ్యారెంటీల మీద సంతకమే కాకుండా యావత్ మా మహిళా సోదరులకు చెప్పినాం ఆ రోజు, యావత్ తెలంగాణలో ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పి, అది మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది. గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు ₹1,00,000 కార్పొరేట్ వైద్యం ఏదైతే ఆరోగ్యశ్రీ ఉన్ననో దానికి బదులు ₹1,00,000 సరిపోవు, 10 లక్షలు చేయాలి తెలంగాణ బిడ్డలకని చెప్పి సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో అది కూడా మొట్టమొదటి సంతకంతో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా 45 రోజుల లోపలనే మీకు 200 యూనిట్ల కరెంటు కట్టొద్దని చెప్పి ఆ రోజు మార్చి నుంచి మీరు ఎవరు కూడా కట్టవలసిన అవసరం లేదు, అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా మీకు అందరూ కూడా 500కు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం, అది కూడా మీ అకౌంట్ లో అమౌంట్ పడతా ఉన్నది. మనకు నోటిఫికేషన్ వచ్చినందుకు మనకు అఫీషియల్ గా రాలేదు, కానీ మీకు అవన్నీ కూడా మార్చి నుంచి డబ్బులు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం, మేము ఇస్తామని చెప్పి కూడా వేడుకుంటారని మీకు తెలియజేస్తాం. అదేగా సోదరులారా, మీ దగ్గరికి ఎవరైనా ఇప్పుడే ఆల్రెడీ చెప్పినట్లు 700 లోపల బిల్లు వచ్చిందంటే దానికి ఎవరైనా అధికారులు మిమ్మల్ని బిల్లు అడిగినట్లుంటే వారిని మీరు నాకు చెప్పండి, స్థానిక నాయకులకు చెప్పండి, వాళ్ళ నుంచి వాళ్ళకు వినకపోతే నేను మీకు అందుబాటులో ఉంటాను, నాకు చెప్పండి. అవసరం అనుకుంటే వాళ్ళు సస్పెండ్ అయినా చేస్తాం, కానీ మీ ఒక్కరితో కూడా ₹1 కట్టించే ప్రయత్నం చెయ్యమని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు ఆ రోజు చెప్పినాం, మీరు ఎక్కడ కూడా ఏ అధికారాన్ని పోవద్దు, ఏ ఆఫీసు చుట్టూ తిరగవద్దు. మీ సాయిపూర్ గ్రామానికి అధికారులను పంపిస్తాం, మీ ఇంటికి అధికారులను పంపిస్తాం. మీకు ఇల్లు కావాలా రాసుకుంటారు, మీకు పింఛన్ కావాలా రాసుకుంటారు, మీకు తెల్ల రేషన్ కార్డు కావాలా రాసుకుంటారు అని చెప్పి మీకు ఎలక్షన్ల ముందు చెప్పినాం. మేము చెప్పినట్లుగానే మేము తెలిసిన ఎంబడి అధికారులందరినీ కూడా ఇంటింటికి మీ ఇంటికి పంపడం జరిగింది. పంపడం కాకుండా మీకు ఏదైతే అవసరం ఉండదో, మీకు పింఛన్ కావాలన్నా పింఛన్ రాపించడం, మీకు తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు రాసుకున్నాం. అదంతా కూడా డాటా ప్రజాపాలన తర్వాత అధికారులంతా రాసుకొని అదంతా కూడా డాటా మా దగ్గర ఈరోజు ఉన్నది. మీకు ఈరోజు దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు 3,500 ఇచ్చున్నాడు. అవన్నీ కూడా ఎలక్షన్స్ అయిపోయిన ఎంబడే జూన్ 3 తారీఖు నుంచి సాయిపూర్ గ్రామంలో ఎవరైతే ఇల్లు లేని వారు ఉన్నారో వారందరూ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా మీకు గతంలో ఇదే వేదిక మీద నుంచి చెప్పినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను చెప్పి నేను ఈ రోజు 5 సంవత్సరాలు నన్ను ఎమ్మెల్యేగా చేశారు. మీరు 5 సంవత్సరాలు మీ దగ్గరనే ఉంటా, రేపు జూన్లో మీకు అందరూ కూడా ఇల్లు ఇచ్చే వెసులుబాటు నేను చేస్తానని కూడా చెప్పిన. నేను ఆ రోజు చెప్పిన, నన్ను ఆశీర్వదించండి, నన్ను గెలిపియండి, మీకు ఒక లీడర్గా కాక ఒక సేవకుల్లాగా పనిచేస్తానని చెప్పినా ఖచ్చితంగా మీరందరూ కూడా మీరు ఆశీర్వదించిన గెలిపించారు. 5 సంవత్సరాలు మీకు సేవకుల్లాగానే పనిచేస్తానని చెప్తాను. విశ్వేశ్వరరెడ్డి కూడా గత 5 సంవత్సరాల మండలంలో పనిచేసిండు, 2014 నుంచి 2018 వరకు. అతను ఎప్పుడన్నా ఏ గ్రామానికన్నా వచ్చిండా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలా. మనం గత 5 సంవత్సరాల నుంచి మన ఎంపీ రంజిత్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం.
కరోనా టైంలో మన పిల్లలు ఇబ్బంది పడవద్దు, ఎక్కడ కూడా పిల్లలు కూడా చదువుకోవాలా. ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యము. కరోనా టైంలో స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుండ్రు, టీవీల ద్వారా చూసుకోవాలని చెప్పి ఆన్లైన్ క్లాసెస్ ఇస్తారని చెప్పి ప్రతి గ్రామ పంచాయతీకు యావత్ తెలంగాణ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు ఒక టీవీ ఇవ్వడం జరిగింది. అదంతా కూడా మనం కూడా చూసినాం. అది సాయిపూర్లో కూడా ఈ గ్రామ పంచాయతీలో కూడా ఉన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దని చెప్పి మనకు హామీ ఇచ్చింది కాబట్టి మనం గెలిచినాము, రూలింగ్లోకి వచ్చినాము. మనకు ప్రతిదీ రేవంత్ అన్న మనకు ఎంతగా ఈ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి కొద్దిగా వర్క్ కాలేకపోయినాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒకటి మామూలు వచ్చినందుకు మొన్న కరెంట్ బిల్లు మాఫీ కాలేదు. ఇప్పుడు మన ఎమ్మెల్యే మనోరన్న, ఎంపీ రంజిత్ రెడ్డి అన్న ఇద్దరు మాటిస్తారు. ఈ కరెంటు 700 కన్నా తక్కువ ఉన్నోళ్ళు ఎవరి గిట్ట కరెంట్ బిల్ కట్టకండి. ఎవరన్నా వాళ్ళు లైన్మెన్ గిట్ట అడిగితే మనోరన్న ఫోన్ చేస్తే అది చూసుకుంటాడు. అలాగే గ్యాస్ బిల్ గిట్ట కట్టకండి. మనకి ఎమ్మెల్సీ ఎంపీ కోట అయిపోగానే గ్యాస్ కరెంటు తగ్గుతుంది. రైతు బంధు, రైతు రుణమాఫీ గిట్ట ఆగస్టు 15 తారీఖు లోపలనే మాఫీ చేస్తారు. మన ఇద్దరు పెద్దలు ఉన్నారు, వాళ్ళిద్దరు ఇప్పుడు మాట ఇస్తారు. ప్రతి మాట ఇస్తాము, మాట తప్పకుండా పని చేస్తాము. మేము మాట ఇచ్చినామంటే ప్రతి మాట పని చేస్తాము. మనకు ఏంటిదంటే ఈ ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి వర్క్ చేయలేకపోయినాము. మనకు టెండర్ వేయడము లేకపోయింది కాబట్టి టెండర్ ప్రాసెస్ ఉన్నాయి. ఇవన్నీ వర్కులు గిట్ట చాలా నీట్గా అతి తొందరగా అవుతాయి. ప్రతి ఒక్కరు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నది, రాష్ట్రంలో ఉన్నది, రేపు దేశంలో వస్తుంది కాబట్టి ఎవ్వరు ఎన్ని మాటలు చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఓటేయాలి. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఓటేయాలి. మన రంజిత్ రెడ్డి అన్నని గెలిపియాలి. అలాగే మన పిఎం రాహుల్ గాంధీ గారిని కూడా గెలిపియాలి. గెలిపిస్తేనే మనకు ఇండ్లు వస్తాయి. ఇండ్లు మాటిస్తున్నాం కాబట్టి ఇండ్లు వస్తాయి. డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఇస్తామని ఇవ్వాలి. వాళ్ళు ఏమంటాం, ఇంతకుముందు మొత్తం చూడ చెప్పిండ్రు, రూలింగ్లోకి వచ్చిండ్రు 10 ఏళ్ళు. మేము అదే పార్టీలు ఉన్నాము, పని చేయడానికే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాము. మేమందరం అయితే పని చేయడానికే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాము. ఇప్పుడు ఉన్నోళ్ళకైతే వస్తామంటున్నారు. అందరం వచ్చి ఏం చేస్తాం కాబట్టి ఉన్నోళ్ళతో పని చేసుకుందాం. మీరు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఓటేయాలి. మనకు తాండూరు పట్టణంలోని ఇంద్రానగర్ 6వ వార్డులో బీజేపీ నాయకులు ఇంటింటికి తిరిగి బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు నరేష్ మహారాజ్ మాట్లాడుతూ కేంద్రంలో రానున్నది భారతీయ జనతా పార్టీనే అని, నరేంద్ర మోడీ 3వసారి ప్రధాని కాబోతున్నారని, అందుకు అందరి సహాయ సహకారాలు అందించాలని అన్నారు. నరేంద్ర మోడీకి చెవెళ్ల ఎంపీ స్థానాన్ని కానుకగా ఇస్తున్నామని నరేష్ మహారాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, తాండూరు మాజీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, దోమకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కానీ తాండూరు ప్రజలు ఎంబడి ఈ చందు మహారాజ్ బిడ్డ ఉంటాడు. చందు మహారాజ్ బిడ్డ మీ సేవలనే ఉంటాడు. నేను ఖచ్చితంగా ఢిల్లీ వరకు పోరాడి మా తాండూరుకి పనులు కావాలి, మా తాండూరు వార్డులలో పని కావాలి, మా తాండూరు ఊర్లలో పనులు కావాలని పోరాడే వ్యక్తిని నేను. ఖచ్చితంగా ఇక్కడనే ఉండేవాడిని. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నేను మీ ఎంబడి ఉంటాను. మీకు అందరికీ తెలుసు, ఈ కుటుంబం ఎప్పుడు ప్రజలకు ఎప్పుడు దోకా చేయలేదు. మాణిక్రావు మహారాజే కానీ, మా నాయన చందు మహారాజే కానీ, మా కాకనే కానీ, మేమే కానీ ప్రజలకు ఎప్పుడు, తాండూరు ప్రజలకు ఎప్పుడు దూరం లేము. మేము ఖచ్చితంగా ఉంటాము. బీజేపీ పార్టీ గెలిపిస్తాము. మీ పని ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు మీ పనులు అయ్యేటట్టు ఆశ్వాసనం మేము ఇస్తున్నాం. దయచేసి బీజేపీ పార్టీ గెలిపియండి. తాండూరులో మ్యాక్సిమం అత్యంత మెజారిటీ తెచ్చేటట్టు మీరు అందరికీ ఆశీర్వాదం ఇస్తే మేము సాధిస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంద్రానగర్లో వార్డ్ నంబర్ 6 బూత్ నంబర్ 108, 109, 110లో మనం ఈరోజు ఇంటింటికి బీజేపీ కార్యక్రమము అనేది స్టార్ట్ చేశాము. దీనికి ముఖ్య అతిథిగా మన నరేష్ మహారాజ్ గారు మరియు సుదర్శన్ గౌడ్ అన్నగారు, వాళ్ళ పట్టణ ఉపాధ్యక్షులు దోమకృష్ణ గారు, మరి బూత్ అధ్యక్షులు మరియు బీజేపీ పట్టుకొమ్మలు లాంటి బీజేపీ కార్యకర్తలు అంటేనే బీజేపీకి బలం. వాళ్ళందరి సహకారంతో ఇంటింటికి
కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అన్యూనంగా ప్రజల నుంచి భారీ ఎత్తున మద్దతు రావడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే మనకి ఈసారి ఖచ్చితంగా 3 లక్షల మెజారిటీ మనం సాధిస్తామని చెప్పేసి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు 3 లక్షల మెజారిటీ పైనే వస్తారని చెప్పేసి నాకు ఆత్మవిశ్వాసం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసంతో అత్యుత్సాహంతో విశ్వాసంతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ప్రజల నుంచి కూడా అందరి దగ్గర నుంచి స్పందన కూడా ఆ విధంగానే ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేసే ప్రతి పనిలో సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా సాత్ అనే కార్యక్రమంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా వారిచ్చే ప్రతి కార్యక్రమం కానీ వారిచ్చే పైనుంచి ఏది వచ్చినా కూడా డైరెక్ట్ కింది వరకు ప్రతి ఇంటికి చేరుతుంది. కాంగ్రెస్ పార్టీ లాగా పైన ఐస్ కట్టేస్తే కిందికి వచ్చేసరికి నీళ్ళలాగా అవ్వట్లేదు. కాబట్టి ప్రజలకు అందరికి తెలిసిపోయింది. ప్రజలు ఈసారి మోసపోరు, ప్రజలకు అంతా అర్థమైంది. కాబట్టి మనం ఈసారి భారీ ఎత్తున భారీ మెజార్టీతో మనం గెలుస్తున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేష్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు మల్లేశం నగరం మల్లేశం గారు, పట్టణ ఉపాధ్యక్షుడు దోమకృష్ణ గారుతో పాటు ఇందిరానగర్ వార్డు నంబర్ 6 బూత్ నంబర్ 108, 9, 10 బూత్ కమిటీ అధ్యక్షులతోటి మా భారతీయ జనతా పార్టీ ఇందిరానగర్ కార్యకర్తలతోటి ఇంటింటికి ప్రచారం ప్రారంభించినాం. రేపు 13వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కనీవిని ఎరగని రీతిలో ఎవ్వరు ఊహించని అంత మెజార్టీ భారతీయ జనతా పార్టీకి రాబోతుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు తిరుగుతుంటే అసలు ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుందంటే, మీరు ఎందుకు వస్తారో మా దగ్గరికి అవసరం లేదు, మీరు చెప్పేది మా ధర్మము, నరేంద్ర మోడీ గారికి ఓటేసేది మా ధర్మము. ఈరోజు మేము ప్రాణాలతో బతుకున్నామంటే నరేంద్ర మోడీ గారే వ్యాక్సిన్ ఇచ్చి మా ప్రాణాలు కాపాడిన వ్యక్తిని మేము తప్పకుండా ఓటేస్తామని అంటున్నారు. తప్పకుండా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎవరు ఊహించనేంత రీతితో ఎవ్వరు అసలు కనివిని ఎరగని రీతి లోపల అన్ని కులాలు మతాలు హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ అందరూ ప్రతి ఒక్కరు రుణంగా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు, అందరికీ బియ్యం ఇస్తున్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే విధానంతో ప్రధానమంత్రి గారు దేశాన్ని పాలిస్తున్నారు. కాబట్టి అది జనాలకు గెలిచిపోయింది. భారతీయ జనతా పార్టీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గెలిపి ఎవరు ఆపలేరని ఈ సందర్భంగా తెలియజేసి అవకాశం ఇచ్చిన పట్టణశాఖకు ధన్యవాదాలు. కాంగ్రెస్ స్టేట్ గవర్నమెంట్ ఉంది, పర్వాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీకి కమలం పువ్వు గుర్తుకి. అదే అంటున్నా. అందరూ చెప్పాలి మీలాంటి వాళ్ళందరూ నరేంద్ర మోడీకి హర్ హర్ మోదీ, घर घर मोदी, घर घर మీ ఆశీర్వాదం కమలం పువ్వు గుర్తు చేసి బీజేపీ పార్టీ గెలిపియాలి. బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి చెవెళ్ల మేనిఫెస్టోను శుక్రవారం అజీజ్ నగర్ లోని బీజేపీ కార్యాలయంలో విడుదల చేశారు. ముఖ్యంగా బీద మధ్యతరగతి రైతులు ఉద్యోగస్తులకు ఉపయోగకరంగా ఉండే విధంగా మేనిఫెస్టోను తయారు చేశామని అన్నారు. చెవెళ్ల మేనిఫెస్టోను సంకల్ప పత్రంగా నామకరణం చేసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి కింద ఏ పథకాలు అందాయి అండ్ ధనవంతులు తిరిగా డబ్బు ఎక్కువ లేక ట్యాక్స్లో ఎక్కువ కడుతుండ్రు. అయితే వాళ్ళకు కూడా దీన్ని హెచ్ఆర్ఏ డిడక్షన్ హైదరాబాద్ నగరము అది మెట్రో నగరం, ఇంత పెద్ద నగరమైనా కూడా ఉన్న ప్రభుత్వము పోయిన ప్రభుత్వము దీన్ని ఇంకా మెట్రోగా మారవలేకపోయిండ్రు. అందువల్లనే ఇన్కమ్ ట్యాక్స్లా దీని హెచ్ఆర్ఏ డిడక్షన్ తక్కువ. దీన్ని మెట్రోగా నేను తప్పనిసరిగా 2 ఏళ్లలోనే దీన్ని మెట్రోగా కన్వర్ట్ చేసి ఇక్కడ కూడా సాలరీ క్లాస్ హెచ్ఆర్ఏ డిడక్షన్స్ 50% వరకు చేస్తాను. అది సాలరీ క్లాస్కు చాలా లాభం.
ఇక్కడ ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇక్కడ కూరగాయలు ఎక్కువ పండిస్తారు. అందుకే నేను ఇక్కడ అన్నిట్ల పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకొస్తాను. అండ్ కూరగాయలలో కూడా టమాటాలకు అయితే చాలా ఇబ్బంది. మీరు చూసిండ్రు, అదే ఏడాది 100 రూపాయల కేజీ, 3 నెలల తర్వాత రూపాయి కేజీ అవుతారు. 100 రూపాయల కేజీ ఉన్నప్పుడు కొంతమంది రైతులు కోట్లాది సంపాదిస్తారు. కానీ ఎంతోమంది 100 రూపాయలు నేను పెడితే పంట వచ్చే వరకు అది రూపాయి వరకు వాళ్ళ పంటనే కాక వాళ్ళ జీవితాలు కూడా నాశనమవుతాయి. అవి కాకుండా నేను ఎన్నో ప్రోగ్రాంలు మొదలు పెట్టినాను. అవి పార్ట్లీ సక్సెస్ఫుల్. నేను అది మొత్తము సక్సెస్ఫుల్. నేను ఉన్నప్పుడే ప్రత్యేకంగా టమాటా రైతుల మీద అది తప్పనిసరి చేస్తాను. ఇంకోటి, ఇది ఎత్తైన ప్రాంతం. మేము ఇక్కడ ఈ పశ్చిమ రంగారెడ్డిలా మేము తినేది వెనకట నుంచి ఇప్పుడు కూడా చాలామంది మేము తినేది జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు, తైద రొట్టెలు. కానీ ఇక్కడ జొన్నలు, తైదలు తక్కువైతున్నాయి. ఎవరు పెడతలేదు. ఎందుకంటే అవి హెల్త్ కూడా మంచిది. ఎందుకంటే దానికి గిట్టుబాటు ధర వస్తలేదు. దాని ఎంఎస్పిని నేను పెంచుతా. మళ్ళీ ఇది ఈ ప్రాంతానికి ఎక్కువ కొర్రలు, సజ్జలు, ఇవన్నీ మెట్ట పంటలు అంటే వానతో పెరిగే, సాగునీరు లేకుండా పెరిగే పంటలకు అది గిట్టుబాటు ధర కంటే ఇంకెక్కువ ప్రాఫిట్ అయ్యేటట్టు నేను తప్పనిసరిగా చేస్తాను. దీనికి మోడీ గారు కూడా గ్రహించి మిల్లెట్స్ అని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి. దాంట్లో చేవల రైతుల పాత్ర ఎక్కువ అయ్యేటట్టు నేను తప్పనిసరి చేస్తాను. ఇప్పుడే కొండ విశ్వేశ్వరరెడ్డి గారి గారు సంకల్ప పథకాన్ని ఓపెన్ చేశారు. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.